హలో మామా, లాస్ట్ వీక్ న్యూ మూవీస్ తో వీడియో రాలేదని వి వాంట్ న్యూ మూవీస్ అని చాలా మంది అయితే అడగడం జరిగింది. మీ వెయిటింగ్ చాలా వర్త్ మామా, కాబట్టి మీకోసం మంచి మూవీస్ తో ఈ రోజు వీడియో ప్లాన్ చేసా. మరి ఆ మూవీస్ ఏంటి? అదేనండి, మన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కంటెంట్ కావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రోస్ మాత్రమే చెప్పా, స్పాయిలర్స్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. మరి మన కంటెంట్ ఒకసారి చెక్ చేసి వర్త్ అని అనిపిస్తే మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేసే మూవీస్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ ముఖ్యం డార్లింగ్స్. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మిస్ అయిన తన తాతని వెతకడానికి రాజాసాబ్ పడిన పాటలు అన్ని ఇన్ని కాదు, ఎక్కడ వెతికినా తన ఆచూకీ అయితే దొరకదు. ఇంకా వెతికి వేస్ట్ అనుకున్న టైంలో ఎక్కడో దిగిన ఒక ఫోటోగ్రాఫ్ తన తాతని ఎతికేలా చేస్తుంది. అసలు తన తాత ఎక్కడికి వెళ్ళాడు, అసలు బతికే ఉన్నాడా, ఇలాంటి టాపిక్స్ తో ఉంటుంది రాజాసాబ్. ఎవరు ఏమనుకున్నా భయ్యా, నాకైతే మూవీ వన్ టైం వాచబుల్ అని అనిపించింది. భయ్య మూవీ ప్లాట్ అయితే బాగుంది గానీ అనవసరమైన కామెడీ సీన్స్ ఇంక్లూడ్ చేసి ఏదేదో చేసేశారు. అండ్ ప్లాట్ కూడా ఒక స్టార్ హీరోని పెట్టి చేసే ప్లాట్ అయితే కాదు, ఒక నార్మల్ హీరోతో ప్లాన్ చేసి ఉంటే మూవీ ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అయ్యేది, మంచి థ్రిల్లర్ గా కూడా. బట్ షూర్ గా చెప్తున్నా, ఇదైతే పక్క ఓటీటీ కంటెంట్, అది కూడా హర్రర్ ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. అండ్ ఓటీటీ కూడా ఇలాంటి మూవీస్ బాగా యాప్ట్. చూడండి, ఈ మూవీ ఓటీటీలో పక్కా హిట్. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. అండ్ రెబల్ సాబ్ కూడా ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఆ హాస్పిటల్ సీన్స్ అండ్ కొన్ని హర్రర్ సీన్స్ అయితే ఎరగదీసేసాడు. ఫైనల్ గా మీరైతే డిసప్పాయింట్ అవరు. కాన్సెప్ట్ వైజ్ గా చూడండి, మీరు పక్కా సాటిస్ఫై అయితే అవుతారు. అప్పుడే ఒక కేసు సాల్వ్ చేసి రీటా ఫెరేరా ముంబైలో తన డిపార్ట్మెంట్ లోనే కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూడా అదరగొట్టేసి చాలా ఫేమస్ అయితే అయిపోతుంది. అయితే ముంబైకి డీసీపీ లేని ఆ లోట్ ని భర్తీ చేయడానికి రీటా పేరు బాగా వినిపిస్తుంది. అయితే తను ఒక్కరితే ఉండదు కదా, తనతో పాటు రేస్ లో ఇంకొంతమంది అయితే ఉంటారు. అయితే ఒక సీనియర్ ఆఫీసర్ అయితే బాగా ఇష్టపడుతుంటాడు ఆ ప్లేస్ కి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో చాలా చోట్లయితే హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే హత్యలకి కారణం సీరియల్ కిల్లరా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా? దీన్ని కనిపెట్టడానికి ఆ ఇద్దరు ఆఫీసర్స్ చేపట్టిన ఇన్వెస్టిగేషనే ఈ డల్. జస్ట్ 7 episodes తో ఉన్న ఈ సిరీస్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ష్యూర్ గా నచ్చుతుంది. కిల్లర్ ని చాలా త్వరగా రివీల్ చేయడం ఇదో రకం స్క్రీన్ ప్లే అనుకోండి, బట్ లాస్ట్ వరకు హోల్డ్ చేసి ఉంటే బాగుననే అనిపించింది. బట్ ఎనీహౌ ఈ సిరీస్ కూడా బానే ఉంటుంది. థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు. బట్ షార్ట్ గా 5 episodes కి కుదిస్తే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా అనిపించేది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఇబ్బంది అయితే లేదు. బట్ కిడ్స్ ని అయితే అవాయిడ్ చేయండి. టోటల్ గా ఈ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. సిటీలో చాలా మంది చిన్నారులు మిస్ అవుతూ ఉంటారు. కొన్ని చోట్ల హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని రిజాల్వ్ చేయడానికి రంగంలోకి దిగుతాడు అజయ్ మార్కండేయ ఎలియాస్ మార్క్. తను సస్పెన్షన్ లో ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అదేంటి మావా, సస్పెన్షన్ లో ఉంటే మళ్ళీ డ్యూటీ ఎలా చేస్తున్నాడు అనేగా మీ ఫీలింగ్. హీరో కదా, ఏదైనా చేసేస్తాడు అని అనుకుంటున్నారా? దానికో రీజన్ ఉంటుందిలేండి, ఏదో మరి సినిమా నడవాలి కదా. ఆ మిస్సింగ్ కేసెస్ ని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఫైనల్ గా ఆ కల్పిట్ దగ్గరికి ఎలా రీచ్ అయ్యారు మార్క్ అండ్ వాళ్ళ టీం తెలియాలంటే ఈ మూవీని క్లిక్ చేయాల్సిందే. లాస్ట్ ఇయర్ కూడా మ్యాక్స్ అన్న ఒక మూవీతో కిచ్చా సుదీప్ బాగా ఎంటర్టైన్ అయితే చేశారు. అలానే ఈ మూవీతో కూడా మంచి యాక్షన్ థ్రిల్లర్ గా ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయడు. నవీన్ చంద్ర కూడా తన పర్ఫార్మెన్స్ తో ఎరగదీశాడు అండ్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ఒక్క సీన్ తప్ప ఇంకా ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఈ మూవీలో అయితే లేవు. మూవీ మీకు ఫుల్ టైం పాస్. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు హాట్ స్టార్ అయితే దొరుకుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. టీవీలో హోస్ట్ చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్న సంధ్యకి తను ఏ ఛానల్ అయితే చెప్తుందో ఆ ఛానల్ టీఆర్పీ కోసమే కొన్ని నిజాలను బయట పెట్టడానికి కాదు, ఓన్లీ టీఆర్పీ కోసమే అని రియలైజ్ అయ్యి ఇలా కాదు తనే ఒక పాడ్కాస్ట్ పెట్టి నిజాలు తన పాడ్కాస్ట్ ద్వారా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో తను బయటకు వచ్చేద్దామని అనుకున్న టైంలో ఒక సీరియల్ కిల్లర్ ఆ సిటీలోనే హల్చల్ అయితే చేస్తుంటాడు. చాలా బేభత్సం అయితే సృష్టిస్తాడు. దాని వల్ల అందరు లేడీస్ ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు. సారీ, అలా పడేలా చేస్తాడు. ఇదే టైంలో సంధ్య ఫ్రెండ్ కూడా మిస్ అవ్వడం వల్ల అక్కడి నుంచి అసలైన ఇన్వెస్టిగేట్ రూపదాల్చుకుంటుంది ఈ మూవీలో. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుంది మామా, చాలా ఊర్లు చక్కర్లు కొడుతూ నిజాలు బయట పెట్టడానికి సంధ్య చేసే ఇన్వెస్టిగేషన్ మంచి థ్రిల్లింగ్ ని పంచుతుంది. క్లైమాక్స్ వరకు హత్యలు చేస్తుంది ఎవరు అని హోల్డ్ చేసి లాస్ట్ లో రివీల్ చేసే విధానం చాలా బాగుంటుంది. అయితే అది కొంచెం ఎక్కడో మ్యానిపులేట్ చేసి అడ్జస్ట్ చేసినట్టు అనిపించినా సరే ఫైనల్ గా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు ఈ మూవీ. థ్రిల్లర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేనైతే 3.25 రేటింగ్ అయితే ఇస్తున్నా. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే.
అన్న ఒక ఫేమస్ అండ్ వెల్ నోన్ యాంకర్. కొన్ని రీజన్స్ వల్ల తను బ్రేక్ అయితే తీసుకుంటుంది తన కెరియర్ కి. అయితే చాలా గ్యాప్ తర్వాత జార్జియాలో ఒక చిన్న టౌన్ లో ఉన్న ఫారెస్ట్ లో ఒక హత్య అయితే జరుగుతుంది. అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ జాక్ రంగంలోకి దిగుతాడు. అయితే ఈ మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ తన కెరియర్ లో రిటర్న్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఇద్దామని అన్న పెద్ద ప్లాన్ వేస్తుంది. అయితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా వేలు పెట్టింది, ఆ హత్య యొక్క నిజ నిజాలు తన వర్క్ చేస్తున్న న్యూస్ ఛానల్ కి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇవ్వగలిగిందా లేదా, అసలు ఇంతకీ ఆ హత్య తర్వాత ఇంకొకటి జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ హిజ్ అండ్ హర్స్ వెబ్ సిరీస్. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ప్రతి ఎపిసోడ్ ఎండ్ కూడా ఒక ట్విస్ట్ ని ప్లాన్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ పెంచేలా క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తుంది. ఆ విషయంలో డైరెక్టర్ అయితే బాగా సక్సీడ్ అయ్యారు. అండ్ కొన్ని సీన్స్ లేపేసి ఇంకా ఎంగేజింగ్ గా తీసి ఉంటే మూవీ ఇంకో లెవెల్ కి అయితే చేరేది. బట్ ఇప్పుడు కూడా మిమ్మల్ని ఫుల్ గా సాటిస్ఫై అయితే చేస్తుంది. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ మినీ సిరీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ష్యూర్ గా నచ్చుతుంది. అండ్ మెయిన్ గా అవార్డ్ విత్ ఫ్యామిలీ, ఇంకా తర్వాత మీ ఇష్టం. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. నెల్లూరులో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ గా శ్రీనివాస్ కి ఎస్కాట్ కింద ఒక ఖైదీని అప్పచెప్పి కడపలో ఒక కోర్టులో సబ్మిట్ చేయమని ఎస్కాట్ డ్యూటీ అయితే వేస్తుంది డిపార్ట్మెంట్. అయితే తను మాత్రమే స్ట్రిక్ట్ గా ఉంటే సరిపోతుందా, తనతో వచ్చిన గ్యాంగ్ కూడా అలాగే ఉండాలి కదా. ఎంత రిస్కీ డ్యూటీ అది. అలాంటిది ఆడుతూ పాడుతూ ఉందామంటే ఎలా కుదురుతుంది. అలా వెళ్లిన ఆ ముగ్గురు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అది కూడా కొన్ని కారణాల వల్ల. మరి ఆ రీజన్స్ ఏంటి, అబ్దుల్ అనే ఆ రిమాండ్ లో ఉన్న ఖైదీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, అసలు ఆ ఖైదీ హత్య కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు తనకి ఆ ముగ్గురు పోలీసులకి మధ్య ఏం జరిగింది, ఆ రోజు నైట్ వాళ్ళ లైఫ్ లో మర్చిపోలేని రోజుగా ఎలా మిగిలింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే సిరాయ్ మూవీని అయితే చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లర్ గా ఎంగేజింగ్ గా, సెకండ్ హాఫ్ లవ్ అండ్ సెంటిమెంటల్ సీన్స్ తో చాలా బాగా రాశారు సిరాయ్ కాన్సెప్ట్. పోలీస్ ప్రొసీజరల్ ఫిల్మ్స్ లో ఎస్కాట్ డ్యూటీ మీద ఉంటుంది ఈ కాన్సెప్ట్. మూవీ అందరూ హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ట్రూగా మన పక్కనే జరిగేలా ఉంటుంది మామ. సో డోంట్ మిస్ ఈ మూవీ. మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. తనకి ఏమాత్రం ఐడియా లేని పక్క దేశంలో ల్యారీ అన్న ఒక ప్రాంతంలోకి ఒక ఉద్దేశంతో ఎంటర్ అవుతాడు హంజా. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే కొట్టుకుంటున్న 2 గ్యాంగ్స్ మధ్యలోకి వెళ్తాడు తను. దానికి కారణం ఆ రెండింటిలో ఒకటైన డేంజరస్ పర్సన్ రెహమాన్ డకాయత్ ఉన్న గ్యాంగ్ లోకి జాయిన్ అవడమే తన ఉద్దేశం. అయితే తను కోరుకున్నట్టు హంజా ఆ గ్యాంగ్ లోకి చేరాడా, ఒకవేళ చేరితే నెక్స్ట్ తను చేసిన పనేంటి, అసలు తన ఉద్దేశం వెనక ఉన్న అసలు కథేంటి, ఇలాంటి విషయాలతో ఉంటుంది దురంధర్. ఉరి తర్వాత ఆదిత్య దర్ తీసిన నెక్స్ట్ మూవీ ఈ దురంధర్. ఆల్మోస్ట్ 6 years తర్వాత డైరెక్ట్ చేశాడు తను. నిజంగా మూవీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్. మెయిన్ గా ఓల్డ్ అండ్ ఫేమస్ సాంగ్స్ కి ర్యాప్ యాడ్ చేసి మంచి హైప్ ఇచ్చే మూమెంట్స్ లో ఆ మ్యూజిక్ వాడే పద్ధతికి అయితే ఫ్యాన్స్ అయిపోతారు అందరూ. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారు అంతే. నిజంగా వర్త్ వాచ్ మూవీ. అది కూడా తెలుగులో డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. సో డోంట్ మిస్ ఇట్. అయితే ఫ్యామిలీతో అండ్ కిడ్స్ తో అయితే స్కిప్ చేయడం అయితే బెటర్, ఎందుకంటే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మరి దారుణంగా ఉంటాయి. సో ఫైనల్ గా ఈ మూవీని అయితే మిస్ అవద్దు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.